ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కో కుంభకోణం ఇప్పుడు బయటపడుతుంటే సామాన్య ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. తాజాగా విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ నుంచి అందిన భోజన బిల్లులు చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. కేవలం నలుగురు జగన్ రెడ్ల కోసం కేవలం 5 ఏళ్ల కాలంలో భోజనం కోసమే ఏకంగా 28 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తి జీవితకాల సంపాదన కంటే ఈ నలుగురి ఒక్క ఏడాది భోజనం బిల్లే ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనార్హం. ఈ వ్యవహారంలోని లెక్కలు పరిశీలిస్తే ఇది ఎంతటి భారీ దోపిడీయో అర్థమవుతుంది. సగటున ఒక పూట భోజనం పార్సిల్ ధర 75,000 రూపాయలుగా లెక్కగట్టారు. అంటే రోజుకు 2 పూటలా కలిపి 1,50,000 రూపాయలు. ఈ లెక్కన నెలకు 45 లక్షలు, సంవత్సరానికి 5,60,00,000 కేవలం భోజనం కోసమే ఖజానా నుండి చెల్లించారు. 5 ఏళ్ల కాలానికి ఇది 28 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్లో తిన్నా కూడా నలుగురు వ్యక్తులకు 5 ఏళ్లలో గరిష్టంగా 1,50,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. మరి మిగిలిన 26.50 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జగన్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆ నలుగురు రెడ్ల కోసమే ఈ విలాసవంతమైన ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కోసారి 2-3 ఉన్నా బిల్లు మాత్రం పూర్తి స్థాయిలో నలుగురికి వసూలు చేసేవారని సమాచారం. సొంత డబ్బును మాత్రం పిల్లికి బిచ్చం వేయని జగన్ ప్రభుత్వ సొమ్మును మాత్రం విపరీతంగా తన మనుషులకు ధారాదత్తం చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడతాడని ఈ భోజనాల ఖర్చుతో మరోసారి రుజువైంది. ఈ వ్యవహారం మొత్తం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, గేదెలు కాస్తుందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది 1-2 దోపిడీలు కాదు, వందల సంఖ్యలో కుంభకోణాలు. వాటిని తవ్వి తీయాలంటే మన రాష్ట్ర అధికారులే సరిపోని పరిస్థితి. ప్రతి దానిపై సిట్లు వేసి కమిటీలు నియమించి కోర్టుల్లో ఖరీదైన న్యాయవాదులతో వాదించాలంటే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఖర్చుతో పాటు సమయం, మానవ వనరులు వృధా అవుతున్నాయి. ఒకవేళ ఏళ్ల తరబడి శ్రమించి కోర్టుకు నివేదికలు సమర్పించిన చట్టపరమైన లొసుగులతో నిందితులకు అనుకూలంగా తీర్పులు రావడం లేదా కేసులు దశాబ్దాల పాటు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల ప్రజల సొమ్ము ఖర్చవడం తప్ప తక్షణమే ఫలితం రావడం కష్టంగా మారింది. వ్యవస్థలోని ఈ లోపాలను సరిదిద్దడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి అవినీతికి అడ్డుకట్ట వేయడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది, ఇలాంటి వ్యక్తులకు ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్పి అధికారం నుంచి దూరంగా ఉంచడం. రెండోది, చట్టాలను మరింత కఠినతరం చేసి తప్పు చేసిన వారికి వెనువెంటనే శిక్ష పడేలా వ్యవస్థను మార్చడం. ప్రజా చైతన్యమే అవినీతి రహిత పాలనకు ఏకైక మార్గం.